Hi everyone. Today we are going to discuss deduction of gas loss, deduce gas loss. So first kinetic gas equation. Kinetic gas equation. The kinetic gas equation is PV equal to 1 by 3 Mn U RMS square. PV equal to 1 by 3 Mn U RMS square, where P equal to pressure of the gas, P equal to pressure of the gas, V equal to volume of the container, M equal to mass of the molecule, M equal to mass of the molecule, N equal to number of moles, N equal to number of moles, U RMS equal to RMS velocity of the gas, RMS velocity of the gas. So kinetic gas equation PV equal to 1 by 3 Mn U RMS square. ఇక్కడ P అంటే ఏంది? ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్, వాయువు పీడనాన్ని తెలియజేస్తుంది. P ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్. V ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్, వాయువు ఘనపరిమాణాన్ని తెలియజేస్తుంది. M ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద మాలిక్యూల్, వాయు అణువుల ద్రవ్యరాశిని తెలియజేస్తుంది. M ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద మాలిక్యూల్. స్మాల్ n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్, వాయువు అణువుల సంఖ్యను తెలియజేస్తుంది. N ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. U RMS ఈక్వల్ టు RMS వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్, అంటే RMS వేగాన్ని తెలియజేస్తుంది. U RMS ఈక్వల్ టు RMS వెలాసిటీ, RMS వేగాన్ని తెలియజేస్తుంది. సో ఈ విధంగా కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఈజ్ PV ఈక్వల్ టు 1 by 3 Mn U RMS స్క్వేర్. ఈ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి మనం బాయిల్ లా, చార్లెస్ లా రాబట్టాలి. అంటే ఐపీలో ఎలా ఈ క్వశ్చన్ అడుగుతానంటే డిడ్యూస్ బాయిల్ లా అండ్ చార్లెస్ లా ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, అంటే కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏమంటాం? చలద్వాయు సమీకరణం నుండి బాయిల్ నియమంను, చార్లెస్ నియమంను రాబట్టండి అంటాడు. యాన్యువల్ ఎగ్జామ్లో మనకి ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే చలద్వాయు సమీకరణం నుండి బాయిల్ నియమమును, చార్లెస్ నియమమును రాబట్టండి. డిడ్యూస్ బాయిల్ లా అండ్ చార్లెస్ లా ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సో మనం ముందుగా కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ గురించి నేర్చుకున్నాం కదా. PV ఈజ్ ఈక్వల్ టు 1 by 3 Mn U RMS స్క్వేర్. ఈ ఈక్వేషన్ నుంచి మనం బాయిల్ లా, చార్లెస్ లాను ఎట్లా రాబట్టగలుగుతామో చూద్దాం. ఫస్ట్ వన్, డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్, బాయిల్స్ లా. సో ముందుగా అకార్డింగ్ టు కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, ఏం చెప్తుంది? PV ఈజ్ ఈక్వల్ టు 1 by 3 Mn U RMS square. PV is equal to 1 by 3 Mn U RMS square. This can be written as PV is equal to, ఎలా రాయొచ్చు దీన్ని? 1 by 3 Mn U RMS square ని 2 by 3 into 1 by 2, 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ 1 by 3 Mn U RMS square వస్తుంది. సో PV is equal to 2 by 3 into 1 by 2 Mn U RMS square రాయొచ్చు. నెక్స్ట్ 1 by 2 Mn U RMS square ఈక్వల్ టు KEకి సమానం, కెనెటిక్ ఎనర్జీకి సమానం. 1 by 2 Mn U RMS square ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ. కాబట్టి 1 by 2 Mn U RMS square ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? ఇంతవరకు KE రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో PV ఈజ్ ఈక్వల్ టు 2 by 3 into 1 by 2 Mn U RMS square ప్లేస్లో KE రాస్తున్నాం కదా, అంటే 2 by 3 KE. నెక్స్ట్ కెనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పినాం కదా వాయు అణుచలన సిద్ధాంతంలో. కెనెటిక్ మాలిక్యులర్ థియరీలో లాస్ట్ పాయింట్ KE ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ T. సో KE ఈజ్ ఈక్వల్ టు KT, అంటే ఈ KE ప్లేస్లో మళ్ళీ ఏం రాయొచ్చు? KTని రాయొచ్చు. ఇక్కడ ఏం చేసినాం? 1 by 2 Mn U RMS square ప్లేస్లో KE రాసినాం, KE ప్లేస్లో KT రాసినాం. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ బాయిల్లో ఏం చెప్తుంది? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కదా.
అప్పుడు 2/3 kT ఈ పార్ట్ మొత్తం కూడా 2/3 kT పార్ట్ మొత్తం కూడా కాన్స్టెంట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ 2/3 kT ఈజ్ కాన్స్టెంట్. సో ఫైనల్గా పీవీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం కూడా కాన్స్టెంట్. పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ బాయిల్స్ లా. బాయిల్స్ లా ఎలా రాబట్టగలిగినా మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn u RMS square. This can be written as 2/3 into 1/2 mn u RMS square. 1/2 mn u RMS square ప్లేస్లో కేఈ రాయొచ్చు. నెక్స్ట్ కేఈ ప్లేస్లో కేటీ రాయొచ్చు. తర్వాత ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నాం 2/3 kT కదా. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ 2/3 kT ఈజ్ కాన్స్టెంట్. పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ బాయిల్స్ లా. దిస్ ఈజ్ బాయిల్స్ లా. Next one, Charles law. Next one, Charles law. According to kinetic gas equation ఏం చెప్తుంది? PV is equal to 1/3 mn u RMS square. PV is equal to 1/3 mn u RMS square. ఇక్కడ P అంటే ఏమంటున్నాం? ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్. V అంటే వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. తర్వాత M అంటే మాస్ ఆఫ్ ద మాలిక్యూల్. తర్వాత N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. తర్వాత U RMS స్క్వేర్ RMS వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్. RMS వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్. వాయువు యొక్క పీడనం P అంటే. V అంటే వాయువు యొక్క ఘనపరిమాణం. తర్వాత M అంటే వాయు అణువుల ద్రవ్యరాశి. N అంటే వాయు అణువుల సంఖ్య. RMS URMS అంటే RMS వేగము. సో అకార్డింగ్ టు కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn u RMS స్క్వేర్. ఈ ఈక్వేషన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంతకుముందు బాయిల్లా నిరూపించేటప్పుడు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn u RMS స్క్వేర్ని 2/3 ఇంటూ 1/2 mn u RMS స్క్వేర్గా రాసుకోవాలి. 2/3 ఇంటూ 1/2 mn u RMS స్క్వేర్. ఈ 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ 1/3 mn u RMS స్క్వేర్ వస్తుంది. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn u RMS స్క్వేర్ని ఏ విధంగా రాయొచ్చు అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 1/2 mn u RMS స్క్వేర్గా రాయొచ్చు. 1/2 mn u RMS స్క్వేర్ వాల్యూ దేనికి సమానము? కేఈకి సమానం. 1/2 mn u RMS స్క్వేర్ వాల్యూ కేఈకి సమానం. సో 1/2 mn u RMS స్క్వేర్ ప్లేస్లో కేఈ రాసినాం. నెక్స్ట్ కేఈ ప్లేస్లో కేటీ. కెనెటిక్ మాలిక్యులర్ థియరీలో కేఈ ప్రపోర్షనల్ టు టీ అన్నాం కదా. కే ఈజ్ ఈక్వల్ టు కేటీ. సో కేఈ ప్లేస్లో కేటీ రాసినాం. నెక్స్ట్ స్టెప్లో వి ఈజ్ ఈక్వల్ టు 2k బై ఈ పి అటు పంపించండి. వి ఈజ్ ఈక్వల్ టు 2k బై 3p ఇంటూ టీ. వి ఈజ్ ఈక్వల్ టు 2k బై 3p ఇంటూ టీ. సో ఈ టీ తీసుకురండి. వి బై టీ ఈజ్ ఈక్వల్ టు 2k బై 3p. వి బై టీ ఈజ్ ఈక్వల్ టు 2k బై 3p. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ చార్లెస్ లా ఏం చెప్తుంది? ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈ 2k బై 3p ఈజ్ కాన్స్టెంట్. 2k బై 3p ఈజ్ కాన్స్టెంట్. సో ఫైనల్గా వి బై టీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం కూడా కాన్స్టెంట్ అయింది కదా. వి బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ చార్లెస్ లా. సో మళ్ళీ వినండి. అకార్డింగ్ టు కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn u RMS స్క్వేర్. This can be written as PV is equal to 2/3 into 1/2 mn u RMS square. URMS square. Next 2/3 1/2 mn u RMS square place లో KE రాయొచ్చు. నెక్స్ట్ అప్పుడు 2/3 KE 2/3 KE ప్లేస్ లో KT రాసినట్లయితే PV is equal 2/3 KT. ఈ P ఇది తీసుకురండి. అప్పుడు 2k బై 3p ఇంటూ T. ఈ T తీసుకురండి. V బై T ఈజ్ ఈక్వల్ టు 2k బై 3p. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ 2k బై 3p ఈజ్ కాన్స్టెంట్. V బై T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ చార్లెస్ లా. కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. The kinetic gas equation is PV is equal to 1/3 mn u RMS square.
where P is equal to pressure of the gas, V is equal to volume of the container, M equal to mass of the molecule, N equal to number of moles, URMS equal to RMS velocity of the gas. ఓకే, మనం ఇంతకుముందు బాయిల్ లా, చార్లెస్ లా, డిడ్యూస్ బాయిల్ లా అండ్ చార్లెస్ లా ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి మనం బాయిల్ లా మరియు చార్లెస్ లాను రాబట్టడం జరిగింది. ఆ తర్వాత అవగాడ్రోస్ లా కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది కదా. PV is equal to 1/3 mn u RMS square, where P equal to pressure of the gas, V is equal to volume of the container, next M equal to mass of the molecule, N equal to number of moles, URMS equal to RMS velocity of the gas. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి అవగాడ్రో నియమాన్ని రాబట్టాలి. కన్సిడర్ ఈక్వల్ values of two different gases at the same temperature and pressure. Equal values of two different gases at the same temperature and pressure. As for kinetic gas equation, PV is equal to, for first gas ku PV is equal to 1/3 m1 n1 u1 RMS square for first gas. PV is equal to 1/3 m2 n2 u2 RMS square for second gas. First gas ku PV equal to 1/3 m1 n1 u1 RMS square. PV is equal to 1/3 m2 n2 u2 RMS square for first gas, for second gas. So రెండు కూడా PV equal to కాబట్టి 1/3 m1 n1 u1 RMS square equal to 1/3 m2 n2 u2 RMS square. ఈ రెండు కూడా ఈక్వల్. 1/3 m1 n1 u1 RMS square equal to 1/3 m2 n2 u2 RMS square. So equation 1. Since temperature is same for the two gases, their average kinetic energy for molecule will also be the same. Since temperature is same for the two gases, their average kinetic energy for molecule will also be the same. So 1/2 m1 u1 RMS square equal to 1/2 m2 u2 RMS square. ఈ రెండు కూడా ఈక్వల్. 1/2 m1 u1 RMS square equal to 1/2 m2 u2 RMS square. Dividing equation 1 by equation 2. Equation 1 by equation 2. So 1/3 m1 n1 u1 RMS square by 1/2 m1 u1 RMS square equal to 1/3 m2 n2 u2 RMS square by 1/2 m2 u2 RMS square. So ఇక్కడ 1/3 gets cancel, 1/2 gets cancel, m1 u1 square u1 RMS square gets cancel, m2 u2 RMS square gets cancel, n1 equal to n2. ఫైనల్ గా n1 equal to n2. సో ఇక్కడ n1 మిగిలింది, ఇక్కడ n2 మిగిలింది. n1 is equal to n2. It means that equal values of any two gases at the same temperature and pressure will have equal number of molecules. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఎనీ టూ గ్యాసెస్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ విల్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈక్వల్ వాల్యూమ్ ఉన్నటువంటి ఏవైనా రెండు వాయువులు సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వద్ద ఎట్లా ఉంటాయంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్గా ఉంటాయని చెప్తుంది. సో దిస్ ఈజ్ అవగాడ్రోస్ లా. సో మనం ఇంతకుముందు డిడ్యూస్ బాయిల్ లా, చార్లెస్ లా
అండ్ అవగాడ్రోస్ లా ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి బాయిల్ నియమము, చార్లెస్ నియమము మరియు అవగాడ్రో నియమాన్ని రాబట్టడం జరిగింది. ఇప్పుడు డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ను రాబట్టాలి. ఇక్కడ నుంచి ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి. కన్సిడర్ ఏ గ్యాస్ ఇన్ ఏ వెసెల్ ఆఫ్ వాల్యూమ్ V if N1 is the number of molecules, M1 is the mass of a molecule and U1 is the RMS velocity. Consider a gas in a vessel of volume V if N1 is the number of molecules, M1 is the mass of a molecule and U1 is the RMS velocity. According to kinetic gas equation, pressure of the gas P1 is equal to 1 by 3 M1 N1 U1 RMS square by V. P1 is equal to 1 by 3 M1 N1 U1 RMS square by V. If the gas is replaced by another gas in the same vessel, we will have P2 is equal to 1 by 3 M2 N2 U2 RMS square by V. P1 is equal to 1 by 3 M1 N1 U1 RMS square by V. P2 is equal to 1 by 3 M2 N2 U2 RMS square by V. Suppose that the two gases are taken in the same vessel, let the total pressure of the gas mixture be P. Then PV is equal to 1 by 3 M1 N1 U1 RMS square plus 1 by 3 M2 N2 U2 RMS square. PV is equal to 1 by 3 M1 N1 U1 RMS square plus 1 by 3 M2 N2 U2 RMS square. P is equal to ఈ బిఎడ్ పంపిస్తే 1 by 3 M1 N1 U1 RMS square by V plus 1 by 3 M2 N2 U2 RMS square by V. So 1 by 3 M1 N1 U1 RMS square by V దేనికి సమానము? P1కి సమానం కదా. సో దీని ప్లేస్లో P1 రాయాలి. 1 by 3 M2 N2 U2 RMS square by V దేనికి సమానము? మనకి ఇక్కడ 1 by 3 M2 N2 U2 RMS square by V దేనికి సమానము? P2కి సమానం. 1 by 3 M2 N2 U2 RMS square by V దేనికి సమానము? P2కి సమానం. ఇది P1కి సమానము, ఇది P2కి సమానం. సో P is equal to total pressure equal to partial pressure, sum of the partial pressure of the all component gases. P is equal to P1 plus P2. This is Dalton's law of partial pressure. P is equal to P1 plus P2. ఎక్కడి నుంచి మనం రావడం జరిగింది? కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to 1 by 3 Mn URMS square నుండి P is equal to P1 plus P2. P is equal to P1 plus P2ను రాబట్టడం జరిగింది. So next, Graham's law of diffusion. Deduce Graham's law of diffusion from kinetic gas equation. Kinetic gas equation నుండి బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. నెక్స్ట్ Graham's law of diffusion. So first, according to kinetic gas equation is PV is equal to 1 by 3 Mn URMS square. But Mn equal to capital M. Molecular mass capital M is equal to small mn. ఇప్పుడు ఈ mn ప్లేస్లో క్యాపిటల్ M రాయాలి. PV is equal to 1 by 3 mn ప్లేస్లో క్యాపిటల్ M URMS స్క్వేర్. ఈ V అటు పంపించండి. P is equal to 1 by 3 m by v URMS స్క్వేర్. బట్ డెన్సిటీ స్మాల్ d is equal to mass by volume. డెన్సిటీ d is equal to mass by volume. సో అప్పుడు m by v ప్లేస్లో మనం d రాయొచ్చు. P is equal to 1 by 3 small d URMS square. So URMS square equal to 3 into P by D. URMS square equal to 3P by D. URMS equal to under root of square root with root 3P by D.
URMS equal to under root of 3P by D. At constant pressure, URMS equal to under root of constant by D. URMS proportional to under root of 1 by D. URMS proportional to under root of 1 by D. But rate of diffusion small r directly proportional to URMS. Rate of diffusion small r directly proportional to URMS. So ఇప్పుడు URMS ప్లేస్ లో స్మాల్ r రాయాలి. స్మాల్ r proportional to under root of 1 by root of 1 by d అని రాయొచ్చు. 1 by root d. 1 by root d. R proportional to 1 by root d. This is Graham's law of diffusion. So మళ్ళీ వినండి. According to kinetic gas equation is PV is equal to 1 by 3 mn u RMS square. But mn, small mn equal to capital M molecular mass. PV is equal to 1 by 3 m u RMS square. mn plus లో capital M రాసినాం. P is equal to 1 by 3 ఇవి ఎటు పంపిస్తే m by v u RMS square. But density small d is equal to mass by volume. So P is equal to 1 by 3 m by v ప్లేస్ లో స్మాల్ d రాయొచ్చు URMS స్క్వేర్. ఈ URMS స్క్వేర్ ఈక్వల్ టు 3P by D. URMS ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3P by D. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ URMS ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ కాన్స్టెంట్ by D. URMS ప్రపోర్షనల్ టు రూట్ 1 by D. But rate of diffusion small r directly proportional to URMS. R proportional to 1 by root D. R proportional to 1 by root D. This is Graham's law of diffusion. Graham's law of diffusion. గ్రహం వాయు వాయు నియమంను గ్రహం వాయు వ్యాపన నియమం. గ్రహం వాయు వ్యాపన నియమం. ఈ నియమాన్ని ఎక్కడి నుంచి రాబట్టినా మనం చలద్వాయు సమీకరణం నుండి. యాన్యువల్ ఎగ్జామ్లో చలద్వాయు సమీకరణం నుండి బాయిల్ నియమమును, చార్లెస్ నియమమును, అవగాడ్రో నియమమును, డాల్టన్స్ పాక్షిక పీడనాల నియమమును, గ్రహం వాయు వ్యాపన నియమమును రాబట్టండి అంటాడు. అంటే డిడ్యూస్ బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా, డాల్టన్స్ లా పార్షల్ ప్రెజర్, గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రాబట్టాలి మనం? ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, చలద్వాయు సమీకరణం నుండి రాబట్టాలి. సో దిస్ ఈజ్ గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సో మళ్ళీ ఒకసారి వినండి. kinetic gas equation in the kinetic gas equation is PV is equal to 1 by 3 mn URMS square. PV is equal to 1 by 3 mn URMS square, where P is equal to pressure of the gas, vayu peedanam. V is equal to volume of the container, vayu ganaparimanam. Small m equal to mass of the molecule, vayu anuvula dravyarashi. Small n equal to number of moles. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వాయు అణువుల సంఖ్య. URMS ఈక్వల్ టు RMS వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్, RMS వేగం. ఈ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి మనం బాయిల్లా రాబట్టినాం కదా, దాంట్లో లాస్ట్ వన్ ఏంది? PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ డెరివేషన్ రాబట్టాలి. చార్లెస్ లాను ఏం రాబట్టాలి? V/T ఈక్వల్ టు కాన్స్టెంట్ రాబట్టాలి. PV ఈక్వల్ టు కాన్స్టెంట్, దిస్ ఈజ్ బాయిల్స్ లా. V/T ఈక్వల్ టు కాన్స్టెంట్, దిస్ ఈజ్ చార్లెస్ లా. N1 equal to small n1 equal to n2, this is Avogadro's law. P equal to P1 plus P2, this is Dalton's law of partial pressure. P equal to P1 plus P2, this is the Dalton's law of partial pressure. Next, R proportional to 1 by root D. R proportional to R ante rate of diffusion, small r proportional to 1 by root D. This is Graham's law of diffusion. This is Graham's law of diffusion. ఈ విధంగా కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, డాల్టన్స్ లా ఆఫ్ పార్షల్ ప్రెషర్, గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ను ఈ విధంగా మనం రాబట్టగలుగుతాము. సో కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్. యాన్యువల్ ఎగ్జామ్లో 4 మార్క్స్కు ఎక్కువ స్కోప్ ఉన్న క్వశ్చన్. PV ఈక్వల్ టు 1 by 3 mn URMS స్క్వేర్. mn URMS స్క్వేర్. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం.